ఈశ్వరం ఈరోజు మనము ధ్యానించాల్సింది లేవియా కాండము 26వ అధ్యాయం 3 నుంచి. దీనికన్నా ముందుగా మనము ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలో ఎవరికి బైబిల్ ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది, ఎవరైనా సరే. అయితే పరలోకపు తండ్రి నీకు ఏ విధానం అర్థమైంది, ఏ విధానం అర్థం కాలేదు అనేది పక్కకు పెడితే, పరలోకపు తండ్రి విధానం అర్థమైందా లేదా, పరలోకపు తండ్రి శాసనాలు, ఆజ్ఞలు, ఆయన నియమించిన నియామక కాలాలు, పండుగలు, ఇవి అర్థమైనవా లేవా, ఇవి ఆచరిస్తున్నారా లేదా అనేది పరలోకపు తండ్రి కోణంలో మనం ఆలోచిస్తే, ఈ భూ సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, ఉద్యోగ సంబంధమైన ఆలోచనలు, వ్యాపార సంబంధమైన ఆలోచనలతో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము, అంటే బైబిల్ని ఎంతవరకు మనము రిసీవ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం, ఎంతవరకు మనకు పరిశుద్ధ గ్రంథము లేకపోతే పరలోకపు తండ్రి మనకు అర్థమైండు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నాకు ఇంతే అర్థమైంది, నేను ఇంతవరకే వెళ్తాను, నేను ఇదే నాకు తెలుసు అని మొండిగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఇంత దూరం మన దగ్గర రావడానికి, పరిశుద్ధ గ్రంథము మన భాషలోకి రావడానికి పరలోక తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారమే ఇది జరిగింది. కాబట్టి మనకు నచ్చిన విధానాన్ని మనము గీత గీసుకోవద్దు. అంటే నాకు ఇది నచ్చింది, నేను ఈ ప్రకారమే పోతాను, నాకు ఇది బాగుంది, లేదా ఈ పాటనే పాడతాను, ఈ నాటకమే ఆడతాను, ఈ వేషమే వేస్తాను అనడానికి పరిశుద్ధ గ్రంథం ముందు ఆ మాటలు కానీ ఆ చేష్టలు కానీ పనికి రావని మనము గ్రహించాలి. ఎందుకంటే మౌల్డ్ కావడం అంటే ఒక యజమాని, ఒక ఫ్యాక్టరీలో ఒక యజమాని, ఒక కంపెనీలో ఒక ఆఫీసులో యజమాని ఏ విధంగా ఆయన మెంటాలిటీ ఉంది, ఏ విధంగా ఆయన నచ్చిన పని చేయాలి, ఆయనకు మెచ్చిన పని చేయాలంటే ఆయన కోణం, అంటే యజమాని కోణంలోనే ఆ ఒక్క పనివాడు కానీ, యజమాని కోణంలో ఆ దాసుడు కానీ ఆలోచించాలి తప్ప పనివాడు కానీ దాసుడు కానీ తన కోణంలో పని చేయడానికి వీలు లేదు అనేది కూడా మనము గ్రహించాలి. అంటే ఇది ఒక కోణం. అంటే యజమాని ఏం కోరుకుంటున్నాడో ఆ దాసుడు ఆ పని చేయాలి, ఆ ప్రకారమే అతడు ప్రవర్తించాలి. అలాగనే ఒక వర్క్, అంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చామనుకో, ఒక వ్యక్తికి ఒక ఇల్లు కట్టమని ఇచ్చామనుకో, యజమాని ఏం కోరుకుంటున్నాడో, యజమాని ఎలా ఇల్లు కట్టాలనుకుంటున్నాడో అదే విధానంలో ఆ కాంట్రాక్టర్ ఆ ఇల్లు కట్టించాలి తప్ప తనకు నచ్చినట్టుగా, తనకు మెచ్చినట్టుగా కట్టడానికి వీలు లేదు. అలాగనే రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు గవర్నమెంట్ ఏవైతే రూల్స్ రాసి పెట్టిందో, బోర్డుల మీద రాసి పెట్టిందో, ఏదైతే యాజ్ పర్ రూల్ ప్రకారం మనం జీవించాలో ఆ రూల్స్ ప్రకారమే జీవిస్తేనే మనము ఇటు పోలీసుల నుంచి, ఇటు రోడ్డు ప్రమాదాల నుంచి మనము సేఫ్గా మన గమ్యానికి రోజు ప్రయాణం చేయగలం. అంటే ఆజ్ఞలు లేకపోతే, ఆజ్ఞలు గల జీవితం లేకపోతే నీ జీవితం ఎటుపోతుంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, దానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉండదు అనేది మనం ఫస్ట్ గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఒకసారి ఈ యొక్క అధ్యాయాన్ని మనము చదివినట్టయితే, మనం పరిశీలన చేసినట్టయితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి.
లేవియాకాండము 26వ అధ్యాయము 3 నుంచి. ఏముంది ఇక్కడ? మీరు ఎవరంట? ఇది పరలోకంలో ఉన్న దూతలతో చెప్పడం లేదు ఈ మాట, పాతాళ లోకంలో ఉన్న దూతలతో చెప్పట్లేదు ఈ మాట, దురాత్మ సమూహముతో చెప్పట్లేదు ఈ మాట కదా. ఒక రాతపూర్వకంగా మన ముందుకు వచ్చింది అంటే ఇది మన గురించే చెప్పబడ్డ మాట. ఇది దూతలకు అవసరం లేదు, అలా పరలోకంలో ఉన్న దూతలకు అవసరం లేదు, పాతాళ లోకంలో ఉన్న దూతలకు అవసరం లేదు, భూమి మీద సంచరిస్తున్న సాతాను యొక్క విధానానికి అంటే సాతానుకి, దాని యొక్క సంతానానికి, దాని యొక్క సైన్యానికి ఇది చెప్పబడలేదు. ఇది ఎవరికి చెప్పబడ్డదంటే భూమి మీద జీవిస్తున్న మనిషికే చెప్పబడ్డది, ప్రకృతికి చెప్పబడలేదు, పంచభూతాలతో నిర్మాణమైన సృష్టికి చెప్పబడలేదు, జీవరాశులకు చెప్పబడలేదు, మృగాలకు, పశువులకు, పక్షులకు, జలచరములకు ఈ విషయాలు చెప్పబడలేదు. ఇది ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో వారికే ఇది చెప్పబడ్డది, అంటే మనుషులకే ఇది చెప్పబడ్డది. చదువు రాకపోయినా ఆ వ్యక్తికి ఇది అవసరము, చదువు వచ్చిన ఆ వ్యక్తి ఉద్యోగమా, వ్యాపారమా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అది ఎవరైనా సరే, ఆ వ్యక్తి ఎవరైనా సరే మనుషులకే చెప్పబడ్డ మాట ఏంటంటే కట్టడము బట్టి నడుచుకునుడి. పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అరే ఇది చెడు మార్గము, ఇది మంచి మార్గము అంటే అర్థమే. మార్గం అంటే మార్గం కాదు అది, ఇది చెడు విషయము, ఇది మంచి విషయము, దీంట్లో నువ్వు నడువు అంటే మంచి విషయంలో నువ్వు ముందుకెళ్ళు, చెడు విషయంలో నువ్వు ముందుకెళ్ళొద్దు అని. నడవడం అంటే ఏంటి? కట్టడాలను అంటే మీరు నా కట్టడం అంటే నడుచుకోడు అంటే అర్థమైంది. దాంట్లో నువ్వు ఏం చేయాలి? క్రియ సంబంధమైన జీవితం. నడవడం అంటే ఏంటిది? ఖచ్చితంగా దాంట్లో ప్రయాణం చేయడము. నడవడం అంటే ప్రయాణం చేయడం. నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి, ఆచరించాలి, అనుసరించాలి. ఆచరించడం అంటే ఏంటి? ఖచ్చితంగా దాంట్లో ఫిజికల్ విధానం ఉంటది, ఫిజికల్ గా ఉంటాయి. ఆ ఫిజికల్ విధానాలు మీరు ఆచరించాలి ఆత్మీయంగా. చాలా మంది నేను ఆత్మలో ఇంకా బలపడలేదండి అని కొన్ని పదాలు మనం వింటూ ఉంటాం. ఆత్మలో బలపడలేదు, శరీరంలో బలపడలేదు. ఫిజికల్ ఒక విధానము అంటే ఫిజికల్ గా, మెంటల్ గా నువ్వు ప్రిపేర్ అయితేనే ఫిజికల్ గా దాన్ని ఆచరించగలడు ఆ వ్యక్తి. మెంటల్ గా ప్రిపేర్ కాకపోతే ఫిజికల్ గా దాన్ని ఆచరణలోకి తీసుకురాలేడు. మరణం అనే విధానంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఈరోజు బోధిస్తున్నాము, మాట్లాడుతున్నామంటే ఫిజికల్ గా, మెంటల్ గా ఏం కావాలి? ప్రిపేర్ అయిపోవాలి. ఫిజికల్ గా దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఆచరించి వాటిని అనుసరించి ఏం చేయాలి? వాటిని అనుసరించాలంటే ఆజ్ఞలను ఏం చేయాలి? నువ్వు ఫాలో కావాలి. అనుసరించడం అంటే ఫాలో, అవునా కదా? ఫాలో మీ అంటే ఆజ్ఞలను నువ్వు ఫాలో కావాలి. వాటిని నువ్వు ఏం చేయాలి? వాటిని బట్టి మనం నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్తావు. ప్రవర్తించినడెలా? మళ్ళీ అదే పదం. ఆచరించిన, అనుసరించిన, ప్రవర్తించడం అంటే అదే ప్రకారం నువ్వు కనబడాలి. అంటే ఎవరికి కనబడాలి? ప్రవర్తించిన ఎడలా. ప్రవర్తన ఎవరు చూస్తారు చెప్పండి? మన ప్రవర్తన ఎవరు చూస్తారు? మనం ఈ భూమి మీద అధికారులకు ముందు ప్రవర్తించేది కాదు. అర్థమవుతుందా? మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సృష్టికర్తకు కనపడే విధముగా ఆ ప్రవర్తన ఉండాలి. అది ఇంట్లో గాని, బయట గాని, అవునా కదా? ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, రోడ్డు మీద గాని, కుటుంబంలో గాని, బంధువుల మధ్యలో ఉన్నప్పుడు గాని, స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు గాని, అర్థమవుతుందా?
నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వే జాగ్రత్త పడాలి. అర్థమైందా? ప్రతిసారి దేవుడు వచ్చి మనకు చెప్పరు, పరలోకపు తండ్రి ప్రతిసారి వచ్చి చెప్పరు. అంటే నువ్వు ఎక్కడున్నా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే పరలోకపు తండ్రికి అనుకూలముగా, మెచ్చే విధముగా, నచ్చే విధముగా, శాసనాలను బట్టి నడుస్తున్నాడని పరలోకపు తండ్రి సంతోషించే విధముగా మన ప్రవర్తన ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది చెప్పండి? నీ వర్షాకాలంలో నీకు వర్షం ఇచ్చేదను. వర్షం చాలా ఇంపార్టెంట్, అవునా కదా? వర్షం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? వర్షం లేకపోతే ఏమవుతుంది? వర్షాకాలంలో వర్షం రాలేదు అనుకుందాం, ఏమవుతుంది చెప్పండి? కరువు వస్తుంది. అదే కదా చెప్తాం, కరువు వస్తుంది, భోజనం దొరకదు. అంటే ఎవరి ఆధీనంలో ఉంది వర్షాకాలము? సృష్టికర్త ఆధీనంలో ఉంది. అంటే నీ అడుగడుగు ప్రతిదీ, ప్రతి పాయింట్, ప్రతి విషయము, గాలి, వర్షము, నీరు, ఎండ, అవునా కదా, పంచభూతాలు, సమస్తము, సముద్రము, అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే పరలోకపు తండ్రి చేతుల్లో ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను చెప్పిన ప్రకారమును జీవిస్తేనే, అర్థమవుతుందా? జీవిస్తేనే నీకు వర్షం, జీవించకపోతే నీకు వర్షం లేదు. అర్థమవుతుందా? అంటే ఏంటిది అంటే నువ్వు క్రమశిక్షణగా ఉండాలి, నువ్వు భయపడుతూ బ్రతకాలి, నువ్వు లోబడుతూ బ్రతకాలి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గీత గీసుకోవడానికి వీలు లేదు, నాకు నచ్చినట్టుగా జీవించడానికి వీలు లేదు. ఈ మధ్యలో చాలా వీడియోస్ వస్తున్నాయి. అరే బాబు, లోకం ఏమైనా అంటారా, నీకెందుకు, నీకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, ఎవడేమంటే నీకెందుకు అని. అలా బైబిల్లో లేదు, అది అలా పరిశుద్ధ గ్రంథంలో లేదు. అర్థమవుతుందా? ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతికితే ఏమవుతుందంటే భూమి, మానవాళి ఒక విధానము సర్వనాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఎవరికి నచ్చినట్టుగా ఆ వ్యక్తి జీవించడానికి వీలు లేదు. నీకు నచ్చిన కల్చర్ని నువ్వు ఫాలో కావడానికి వీలు లేదు, నీకు నచ్చిన భోజనం నువ్వు తినడానికి వీలు లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము 10 ఆజ్ఞలు పాటించాలి, ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో 10 ఆజ్ఞలు పాటించడం అనేది కుదరదు కాబట్టి మేమేం చేస్తామంటే 10 ఆజ్ఞలు పాటించాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, తోరాన్ని పాటిస్తాం. ఇంకోరు ఏమంటున్నారంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కానీ మేము 10 ఆజ్ఞలు పాటిస్తాము, మేము నోవా విధానాన్ని పాటిస్తాం. ఇంకోరు ఏమంటారంటే చాలా మంది క్రైస్తవులు 10 ఆజ్ఞలు ఉన్నాయని తెలుసు, మోషేకి పరలోక తండ్రి సృష్టికర్త ఇచ్చారని తెలుసు, మేము 10 ఆజ్ఞలు పాటించాం, మేము యేసుక్రీస్తు ఫాలోవర్స్ గా ఉంటాం. చూసినా మనుషులు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడైతే ఆజ్ఞలు లేవో దాన్ని వెతుక్కుంటున్నారు. నోవా విధానంలో ఆజ్ఞలు లేవు, కొత్త నిబంధనలో ఆజ్ఞలు లేవు. అదంటే ఏదైతే వాళ్ళకు అనుకూలమైన విధానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెతుక్కుంటున్నారు అని కనబడుతుంది. ఎందుకు? భారతదేశంలో పుట్టాము కాబట్టి 10 ఆజ్ఞలు పాటించడం అనేది ఇంపాసిబుల్. దేవుడికి ఇంపాసిబుల్ అనేది ఏదైనా ఉన్నదా? సృష్టికర్తకు ఇంపాసిబుల్ అనే ఏదైనా ఉందా? మనని భూమి మీద ఈ యొక్క దేశంలో పుట్టించారు అంటే అది పాసిబులే కాబట్టి పుట్టించారు. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు ఆజ్ఞలు పాటించి ఇతరులకు మాదిరిగా నిలవగలవు అనేది పరలోక తండ్రి యొక్క విధానం. మనం పుట్టించి
మనకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు, ఆజ్ఞలు తెలియజేస్తున్నారు, శాసనాలు తెలియజేస్తున్నారు, దాన్ని నడుచుకోవాలని తెలియజేస్తున్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితముగా నువ్వు చేయగలవు, నువ్వు ఆచరించగలవు, దాన్ని నువ్వు సక్సెస్ చేయగలవనే ఆ భారం మన మీద పెట్టారు అని అర్థం. నేను చేయలేను, చాలా మంది ఏం చేస్తారంటే చేయలేమండి, అది పాసిబుల్ కాదండి అని చేసేసి నోవా విధానం అని కొత్త నిబంధన పట్టుకొని పాకుల మధ్యలో ఉన్నదంతా, అంటే నిర్గమకాండము నుంచి మలాకి వరకు ఉన్న దాని అంతా ఏం చేస్తున్నారంటే ఒక హిస్టరీగా చెప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఒక హిస్టరీగా చెప్పుకుంటున్నారు. దాన్ని ఒక వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఎలా శిక్షింపబడ్డారు, ఎలా రక్షింపబడ్డారు అని చెప్పుకుంటున్నారే తప్ప దాని గురించి వాళ్ళ సంఘాలకు, వారి కుటుంబాలకు కానీ వారు బోధించడం లేదు. అర్థమవుతుంది? ఆది కాండము మొత్తం కలిసి 2000 సంవత్సరాలు. అర్థమవుతుందా? నిర్గమకాండం నుంచి మలాకి వరకు మొత్తం కలిసి 2000 సంవత్సరాలు. ఎందుకు షార్ట్కట్లు ఎందుకు క్లోజ్ చేశాడు? పరలోకం తండ్రి ఆది కాండము 50 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలతో క్లోజ్ చేశారు. ఆ కాలం ఎంత? సుమారుగా 1900 సంవత్సరాలు. సుమారుగా 2000 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. నిర్గమకాండంలో అసలు స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకు క్లోజ్ చేశారు? అది నీకు అవసరం లేదు కాబట్టి. అంటే అది నువ్వు హిస్టరీగా తీసుకోవాలి తప్ప నువ్వు దాన్ని నోవా విధానంలోకి తీసుకురావడానికి వీలు లేదు. ఆ ఒక దాన్ని క్రియేట్ చేయడానికి వీలు లేదు. నిర్గమకాండం నుంచి లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము, అర్థమవుతుందా? న్యాయ విపత్తులు, ఇవన్నీ రాసుకుంటూ ఎందుకు వచ్చారు? మరి ఈ కాలం కూడా 2000 సంవత్సరాలే. మరి ఇంత పెద్ద గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారు అంటే దీంట్లోనే అసలు మ్యాటర్ ఉంది అని అర్థం. ఆది కాండంలో ఆజ్ఞలు లేవు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆజ్ఞలు లేవు. అవి ఎన్ని ఉన్నాయి మొత్తం కలిస్తే చెప్పండి? అవొక 14, అవొక 4, అవునా కదా? మొత్తం కలిసి 19-20 ఉంటాయి. చిన్నవి మత్తయి, మార్కు, లూకా, యోహాను, అవునా కదా? పత్రికలు ఒక 14, ప్రకటన గ్రంథం 1, ఇట్లా అనమాట. కొన్ని యోహాను పత్రిక, లేకపోతే ఏమంటారు, యోహాను సువార్త వేరు, యోహాను పత్రిక వేరు, ఇట్లా అనమాట. కొన్ని అన్ని చిన్న ఉంటాయి. అంటే ఎక్కడైతే ఆజ్ఞలు లేవో మనిషి ఏం చేస్తుందంటే దాన్నే పట్టుకొని పాకులాడుతున్నాడు. దాన్నే పట్టుకొని ఏం చేస్తున్నాడో ఇదే మాకు అనుకూలంగా ఉంది, ఇదే మాకు కంఫర్టబుల్ గా ఉంది, మాకు హ్యాపీగా ఉంది, మేము వ్యాపారం చేసుకోవచ్చు, మేము పాపం చేసుకోవచ్చు కదా, మేము ఉద్యోగం చేసుకోవచ్చు. అమ్మో 2 లక్షల జీతం ఎందుకు వదిలేయాలి? 2 లక్షల జీతాన్ని వదిలేయకుండా ఏం చేయాలి? దీన్ని నోవా విధానం ఆచరించాలి. 2 లక్షల జీతాన్ని వదిలేయద్దంటే ఏం చేయాలి? మత్తయి సువార్త నుంచి మనం ఫాలో కావాలి, ఆజ్ఞలు పక్కన పెట్టేయాలి. అంటే మనిషికి అనుకూలమైన విధానాన్ని, అంటే పరలోకం తండ్రి యొక్క శాసనాలను తనకు అనుకూలంగా మలుచుకొని ఇదే కరెక్ట్ అని బోధించడం జరుగుతుంది, సంఘాలు కట్టడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నారండి? వర్షము రాదు అంటున్నారంటే అర్థమైంది. వర్షాకాలంలో మీకు వర్షము ప్రవర్తించిన ఎడల వర్షం ఇస్తాను. వర్షం ఒకవేళ పడ్డదనుకో భూమి పండాలి కదా, భూమి పండాలి కదా. అంటే భూమి కూడా మళ్ళీ ఆజ్ఞలు ఏం ఇవ్వాలి? మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. వర్షం పడగానే పండాలని రూల్ ఏం లేదు. మళ్ళీ దాన్ని కూడా ఆజ్ఞ ఇస్తాను. మీరు ఒకవేళ నా కట్టడలను చెప్పండి, నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించినడలా
ఇన్నిసార్లు చెప్తున్నారు, కట్టడలను నడుచుకొని ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించిన ఎడల వర్షం ఇచ్చేదను, భూమి పంటనిస్తుంది, దాని ఫలాన్నిస్తుంది, లేకపోతే ఇవ్వదు. అర్థమవుతుందా? ఇంకా చెప్పండి. మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. నిర్భయంగా నివసించడం అంటే భయపడకుండా నివసించే టైం కూడా ఉంటది. అంటే నిర్భయముగా అంటే ఎలాంటి భయం లేకుండా, శత్రు భయం లేకుండా, మృగాల భయం లేకుండా కదా. మృగం అంటే విషం సంబంధించిన పాములు కానీ, మృగాలు కానీ, పులులు కానీ, ఇట్లాంటివి ఉంటాయి కదా, అడవి పందులు. అంటే పంటను పాడు చేయకుండా, అంటే ఏ సంబంధం అంటే లోక సంబంధమైన ఏ అటాక్ నీ మీద పడదు, నీ పొలాల మీద పడదు, నీ కుటుంబం మీద పడదు, నీ మీద పడదు అని ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు పరలోకపు. నిర్భయముగా జీవించదు అంటే నిర్భయముగా ఉంటావు అంటే నీ కుటుంబము, నీవు, నీ దేశము, మీరు హ్యాపీగా ఉంటారు. భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు భయపడాల్సిన పని లేదు? ఆజ్ఞలు పాటించినప్పుడు భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఆజ్ఞలు పాటించనోడు భయపడాల్సిందే, ఆజ్ఞలు పాటించనోడు దిగులు పడాల్సిందే. ఆజ్ఞలు పాటించనోడు శిక్షకు ఆడు అర్హుడు. ఎవరు శిక్షిస్తారు? పరలోకపు తండ్రి శిక్షించడం జరుగుతుంది. పరలోకపు తండ్రి కొట్టడం జరుగుతుంది. ఎలా కొడతారు? ఇదంతా మళ్ళీ తీసుకుంటే చాలా విషయాలు మనకున్నాయి. కింద ఉంది చెప్పండి, నేను చెప్పిన విషయం. క్షేమము కలుగజేసేదను, మీరు పడుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దృష్ట మృగములు లేకుండా చేసేదను. రాదు. ఖడ్గం అంటే శత్రువు. తరిమెదరు, ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదారంట. అబ్బో, 5 మంది ఎంతమంది తరుపుతారంట? 100 మందిని. 100 మంది బలం ఎక్కువనా, 5 మంది బలం ఎక్కువనా? చెప్పు. 100 మంది బలం ఎక్కువనా, 5 మంది బలం ఎక్కువ? 5 మందిని చూసి 100 మంది భయపడతారు, 100 మందిని చూసి 10,000 మంది భయపడతారు. అంటే అంత శక్తి, సామర్థ్యము, అంత తెలివి. అర్థమవుతుందా? పరలోకపు తండ్రి ఇస్తాను అని చెప్తున్నట్టు కనబడుతుంది. అదే నేను ఆ చదవక ముందే అది ముందే రాసుతాడు. దుష్టముగాలు రాకుండా చేస్తాను, ఖడ్గము రాకుండా చేస్తాను, శత్రువు రాకుండా చేస్తాను. ఒకవేళ వచ్చినా వాళ్ళు వారిని తరుముతారు మీరు అని చెప్పి రాసి తరుముదూరు. 18 చదవకరా నాయన. 9 నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఆగండి ఇక్కడ 9 వాటి ఏంటంటే నేను కటాక్షించి అంటే ఏంటి? కరుణిస్తాను. అంటే మీరు ఆజ్ఞను పాటిస్తే ఏం చేస్తానంటే కరుణించి ఏం చేస్తాను? సంతానాన్ని ఇస్తాను. ఇప్పుడు సంతానం లేకుండా అబ్రాహాం ఎంత బాధపడ్డాడు? సంతానం లేని వారికి ఆ బాధ ఎంతో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎవరైతే సంతానం లేదో వాళ్ళు ఎంత బాధపడతారంటే ఆ బాధ ఏందో వారు అనుభవించే వారికి తెలుసు. అంటే సంతానాన్ని ఆజ్ఞలు పాటిస్తే సంతానాన్ని ఇస్తాను, ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని కటాక్షిస్తాను. కటాక్షించి ఏం చేస్తాను? మీలో ఏం చేస్తాను? నిబంధనను స్థాపిస్తాను. అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని
మిమ్మల్ని చూసి ప్రపంచమంతా చెప్పుకునే విధంగా చేస్తాను, ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా చేస్తాను, ప్రపంచమంతా మిమ్మల్ని ఫాలో అయ్యే విధానంగా నేను చేస్తాను, మిమ్మల్ని తలగా నిలబెడతాను. అంటే అది పరలోకం తన నిబంధనలు స్థాపించాలి అంటే ముందు ఏం చేయాలి? ముందు రూల్స్ ఫాలో కావాలి. మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా కొన్ని సంవత్సరాలు పరలోకం తండ్రి పరిశీలన చేయడం జరుగుతుంది, పరిశోధన చేయడం జరుగుతుంది. ఎస్, వీళ్ళు బలంగా నిలబడ్డారు అంటే అప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తాను? నిబంధనగా మీరొక నా మనుషులుగా మిమ్మల్ని స్థాపిస్తాను. అంటే కదలించబడలేని విధంగా నేను మిమ్మల్ని స్థాపించడం జరుగుతుంది. మీరు చాలా కాలము నిలువైన పాతగిన ధాన్యమునే తినేదరు. మన కొత్త బియ్యం తింటామా? మనం తినేది బియ్యం కదా, తింటామా? సంధ్య కొత్త బియ్యం తింటారు ఎవరన్నా? ఎందుకు తినారు? కొత్త బియ్యం ఎందుకు తినారు? పాత ఎందుకు తింటారు? కొత్తది అనారోగ్య పాలు చేస్తుంది, పాతది ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొత్త గింజలు ఏం చేస్తాయి? అనారోగ్య పాలవుతారు. అంటే ఇది కూడా అక్కడ క్లియర్ గా రాసి పెట్టారు తల్లి. పాత గిల్లిన ధాన్యములు తినేదారు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. కొత్తది వచ్చినా కూడా పాత ఇంకా ధాన్యం ఉంటది. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. అంటే పరలోకపు తండ్రి నివాసం ఎక్కడ ఉంటదంట? మన మధ్యలో ఉంటది. చూడండి, అంటే ఆజ్ఞలు పాటించాలి, పాటించిన దాన్ని పరలోకపు దాన్ని పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఏ మృగం రాకుండా కాపాడడం జరుగుతుంది. వర్షకాలంలో చక్కగా వస్తుంది. వీళ్ళని నేను నమ్మొచ్చు, ఈ కుటుంబాన్ని, ఈ విధానాన్ని నేను వీళ్ళని నమ్మొచ్చు అని పరలోకపు నిబంధనగా స్థాపించడం జరుగుతుంది. స్థాపించిన తర్వాత పరలోకపు తండ్రి మీ మధ్యలో నివాసాన్ని కోరుకుంటారు. అంటే స్టెప్ బై స్టెప్ ఏమున్నాయి? ఫస్ట్ నువ్వు ఆజ్ఞలు పాటించే విధానంలో సక్సెస్ కావాలి. సక్సెస్ అంటే ఒక రోజా, 2 రోజులా? చెప్పండి. ఆయన ఎన్ని సంవత్సరాలు, పరలోకపు తండ్రి ఎన్ని సంవత్సరాలు నిన్ను పరిశీలనలో పెట్టాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు నువ్వు పరిశీలనలో ఉండాలి. అన్ని సంవత్సరాలు పరిశీలన చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే తండ్రి ఇతని ద్వారా ఇతని నమ్మి నేను ముందుకెళ్ళొచ్చు, ఇతన్ని ఒక సామెతగా అంటే ఒక నిబంధనగా ఇతన్ని నేను నిర్ణయం తీసుకొని ఇతను ముందుకు తీసుకెళ్ళొచ్చు అనుకున్నంత వరకే మన మీద ఏమవుతుంది? మన మీద మన జీవితం ఒక ఎగ్జాంపుల్ గా నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఎగ్జామ్ నడుస్తూనే ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత నిబంధనగా స్థాపించడము జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు నేను నా మందిరాన్ని అప్పుడు వచ్చి నేను మీ మధ్యలో నివాసము చేస్తాను. ఇంత ఉంది. అర్థమవుతుందా? ఊరికేనే దేవుడు మన దగ్గరికి రారు, ఊరికేనే వచ్చి ఆశీర్వదించరు. ప్రతి దాన్ని ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ గా ఉన్నావా లేదా, పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావా లేదా, పర్ఫెక్ట్ గా జీవిస్తున్నావా లేదా, శాసనాలను బట్టి నువ్వు బ్రతుకుతున్నావా లేదా. అర్థమవుతుందా? మా ముసాబెట్లో ఒక ట్రాఫిక్ పోలీసు చాలా చక్కగా అంటే చక్కగా ఉద్యోగం చేసేవాడు, ఇంత తేడా లేకుండా, రిమార్క్ లేకుండా. అర్థమవుతుందా? ఆయన చూస్తుంటే ఆయన ఎంత బాగా చేసి ఒక రోజు నాకు అనిపించి సన్మానం చేయాలి ఆయనకు అనిపించి. కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత అంటే మనకు సన్మానం ఎప్పుడు వస్తుంది? అర్థమవుతుందా? ఎప్పుడు వస్తుంది అంటే చాలా సంవత్సరాలు పరిశీలన చేసిన పరిశీలనలో సక్సెస్ అవుతే అప్పుడు సన్మానానికి, గౌరవానికి, రివార్డుకి, అవార్డుకి అర్హులుగా మనము ఎన్నిక చేయబడతాం. అర్హులుగా మనము
లిస్ట్ లోకి ఆ పేరు రావడం జరుగుతుంది. నువ్వు ఈ రోజు పుట్టి రేపు పెరిగి ఎల్లుండి రాగానే నాకు అన్ని రావాలి అన్ని వచ్చేయాలంటే కుదరదు. పరలోకం తను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పరిశీలన చేయాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాల పరిశీలనలో మనం నిలబడాలి, అన్ని సంవత్సరాల పరిశోధనలో నిలబడాలి. ఇవన్నీ అక్కర లేకుండా ఏం చేస్తున్నారంటే మనుషులు ఈజీగా ఎక్కడైతే ఆజ్ఞలు లేవో అక్కడికి మేము పాటిస్తాం. మేము 10 ఆజ్ఞలు పాటించము, నోవా విధానాలు పాటిస్తాము. మేము 10 ఆజ్ఞలు పాటించము, మేము కృపాకాలంలో ఉన్నాము, మేము కొత్త నిబంధనను పాటిస్తాం. అంటే ఎవరికి అనుకూలం ఉన్న దాన్ని వాడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పరలోకపు తండ్రి నిన్ను నమ్మడానికి ఆస్కారం లేకుండా మనకు మనమే చేసుకుంటున్నాము అని అర్థం. మనం నమ్మడానికి ఆస్కారం లేదు. ఎందుకు ఆజ్ఞలు రూల్స్ ని నువ్వేం చేస్తున్నావు పక్కకు పెట్టి ఈజీగా ఉన్న విధానాన్ని ఎంచుకుంటున్నావు, షార్ట్ కట్ ని ఎంచుకుంటున్నావు, షార్ట్ కట్లను చూసుకుంటున్నావు. అర్థమవుతుందా? షార్ట్ కట్ విధానంలో వెళ్ళిపోవచ్చు అంటే అలా కుదరదు. అర్థమవుతుందా? మోషే ద్వారా ఆజ్ఞలు ఇవ్వక ముందు కుదిరేది, ఇచ్చిన తర్వాత కుదరదు. ఎందుకు అట్లా? ఒకవేళ అట్లా యాక్సెప్ట్ చేసిరనుకో తండ్రి, ఒకవేళ నువ్వు నోవా విధానంలో బ్రతుకుతాను, నేను క్రీస్తు ఫాలోవర్స్ గా ఉంటాను అంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ ఆజ్ఞలు ఇచ్చారు కాబట్టి కుదరదు. ఇవ్వకుంటే కుదురుతుంది. అర్థమవుతుందా? ఇవ్వకుంటే కుదురుతుంది. అప్పుడు ఆయన మాట ఆయన మీరినట్టు అవుతుంది, తండ్రి మాట తండ్రే మీరినట్టు అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దేవుడు అబద్ధికుడు అయిపోతుంది. దేవుడు అబద్ధికుని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. నోవా విధానం అని ఏం చేస్తున్నారు? అబద్ధికుని చేసేయాలంటే మా వల్ల కాదు, నువ్వు మా జోలికి రాకు అన్నట్టుగా మాట్లాడుతున్న విధానం. 10 ఆజ్ఞలు ఇచ్చారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడు ప్రతి కుటుంబము ఆచరించదగ్గవే తప్ప ఆచరించలేనివి ఇవ్వరు. తండ్రి ఇవ్వరు. ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత కలిగి అంటే ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం పాటిస్తున్నాము అంటే అర్థం ఏంటి చెప్పండి? మనని బట్టి వేరే వాళ్ళు ఫాలో కావాలి తప్ప మనం ఒకరిని ఫాలో కావు అని తండ్రి నేర్పించారు. నిన్ను బట్టి ఇతరులు ఫాలో అయ్యేటట్టుగా నేను చేయబోతున్నాను, నిన్ను బట్టి నిన్ను ఒక నిబంధనగా నేను ఈ భారతదేశంలో స్థాపించబోతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే చెప్పింది చెప్పినట్టుగా ఆజ్ఞలు పాటించాలి. తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా వీలు లేదు. ఎవరో నేను ఆజ్ఞను పాటించాను అని చెప్పాను, నా వల్ల అవ్వట్లేదు తండ్రి అని చెప్తే ఏమన్నారంటే ఇంతకన్నా దళిద్రమైన పరిస్థితిలో తీసుకెళ్ళిపోతానని చెప్పి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇంకా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతావు, ఇంకా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. నేను చెప్పినట్టు వింటే నువ్వు ఇక్కడ నుంచి మంచి బెటర్ లైఫ్ లోకి బెటర్ జీవితాన్ని ఇవ్వబోతున్నానని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏంటి అవి? ఆజ్ఞలు పాటించాడు. అర్థమవుతుందా? అది మనకు భారంగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, ఆయాసంగా ఉండొచ్చు, దుఃఖముగా ఉండొచ్చు. సొసైటీ మనల్ని గుర్తించకపోవచ్చు. సొసైటీతో నీకేం పని లేదు. నువ్వు నీ కుటుంబము ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ. అర్థమవుతుందా? నా మందిరాన్ని మీ మధ్య ఉంచేదను అంటే పరలోకపు తండ్రి మనతో నివాసము చేస్తారు అంటే అర్థమైంది, మామూలు విషయం కాదు. అలా కాకపోతే ఏమవుతుంది? మీ అందు నా మనస్సు అసహ్యపడదు. ఏం పడదంట?
మీ అందు మీరు ఆజ్ఞలు పాటిస్తే మీ అందు నేను అసహ్యపడను. పాటించకపోతే చెప్పురు, పాటించకపోతే అసహ్యపడుతున్నదే అర్థం. మంచి అంటే అర్థమైంది చెడు, ఆపోజిట్ పదాలను మనం తీసుకోవాలి. అసహింపబడరు మీరు అంటే ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించకపోతే అసహ్యపడతారు, దేవుడు అసహించుకుంటాడు, చీదరించుకుంటారు, మిమ్మల్ని దూరం పెడతారు, మీరు ఎన్నికలోకి రారు. దూరం పెట్టడం అంటే అర్థం ఏంటి? సాతానుకు అప్పగించడమే. పరలోకపు తండ్రికి దూరముగా ఉండడము. పరలోకపు తండ్రి అసహించుకున్నాడు అంటే నువ్వు సాతానుకు అనుకూలంగా ఉన్నావు అని అర్థం. అర్థమవుతుందా? చెప్పండి, అవునా కాదా? అసహించుకో అంటే నేను మీ మధ్య నడిచెదను, మీకు ఎలోహిమై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఏమైనా అప్పుడు పరలోకతాలు ఏమంటారంట? నేను వీళ్ళు నా ప్రజలు అని చెప్పుకుంటారు. మనం ఏం చెప్పుకుంటాము? ఇక ఈయన మా దేవుడు, ఈయనను బట్టే మేము ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉన్నాము, ఏ తెగుళ్ళు ఏ సమస్యలు లేకుండా మేము హ్యాపీగా ఈరోజు ఇంత సంతోషంగా మేము ఆశీర్వదింపబడ్డాము, అన్ని విషయాలలో మేము హ్యాపీగా ఉన్నాము, అన్ని కోణాలలో మేము సంతోషంగా ఉన్నాము. కారణం అంటే ఈ సృష్టికర్తనే, ఈ దేవుడిని బట్టే, ఈయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మేము నడుచుకోవడం వలనే మేము ఈయన దేవుడని మేము చెప్పుకుంటున్నాము. పరలోకతను ఏం చెప్తానంటే ఇక వీళ్ళు నా ప్రజలు, నా ఆజ్ఞలను బట్టి వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టే ఇక వీళ్ళని ఎంత గొప్పగా ఆశీర్వదించాలో వీళ్ళని చూస్తే నీకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు? వీళ్ళని చూస్తే అంటే వీళ్ళ ఆజ్ఞలను కట్టడలను అనుసరించడం వలన వీళ్ళని ఎలా ఆశీర్వదించానో, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళని చూస్తే ఇతరులకు అర్థమయ్యేటట్టుగా చేస్తారు. అంటే ఇతరులకు అర్థం కావాలంటే ఏం కావాలి? ఒక ఫ్యామిలీ కావాలి, ఒక దేశం కావాలి, ఆశీర్వదింపబడ్డ దేశము, ఆశీర్వదింపబడ్డ కుటుంబము కనపడితేనే నిన్ను చూసి వేరే వాడికి బుద్ధి చెప్పగలడు దేవుడు. సృష్టికర్త ఏం చేస్తారు? వీళ్ళని చూడు, నా ఆజ్ఞలు పాటిస్తున్నారు, వీళ్ళ సమయంలో వర్షాకాలం వర్షం పడుతుంది, ఫలం ఇస్తుంది, ఎంత అభివృద్ధి ఉంది, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇలా ఎంత గొప్పగా ఆశీర్వదించాను, అన్ని కోణాలలో మీరు పరిశీలన చేసుకోవచ్చు. అంటే వీళ్ళని ఆశీర్వదించాలంటే వీరు ఆజ్ఞలు పాటించడం వలనే వీళ్ళని నేను ఆశీర్వదించాను. నువ్వు అలా ఆశీర్వదింపబడాలి అంటే వీళ్ళు ఎలా జీవిస్తున్నారో వీళ్ళని చూసి నేర్చుకొని నువ్వు కూడా, నీ దేశము కూడా, నీ కుటుంబం కూడా అలాగే అనుసరించండి అని చెప్పడము జరుగుతుంది. ఇప్పుడు ఆశీర్వదింపబడ్డవాడు భూమి మీద లేడు అనుకున్నాం. దేవుడు పరలోకతను ఎవరిని చూపిస్తారు? ఎవరిని చూపించాలి? మనిషే లేడు భూమి మీద, ఆజ్ఞలు పాటించేవాడే లేడు అనుకో, ఎవరిని చూపిస్తారు? తండ్రి చూపించలేరు కదా. అర్థమవుతుందా? ఇంత క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలోని మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడైన మీ ఎలోహిం అయిన అదోనాయను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. నిలువుగా నడవజేసింది అంటే వంగినట్టు వంగి లేరు కాదు. భోజనం లేకపోతే ఎలా ఉంటాడు మనిషి? భోజనం లేదనుకో, ఆరోగ్యంగా లేడు వాడు, ఎట్లా ఉంటాడు? డల్గా, నీరసంగా వంగిపోయి ఉంటాడు. అన్ని ఆరోగ్యం, మంచి ఫ్రూట్స్, మంచి బలం, మంచి నాన్ వెజ్ మంచి తిన్నాడు అనుకో, ఎలా ఉంటాడు? స్ట్రాంగ్ గా గట్టిగా నిలువుగా ఏం చేశారు? మీరు ఏదైతే కాడి అంటే మీరు ఏదైతే దాస్యంలో ఉన్నారో ఆ దాస్యం నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని స్ట్రాంగ్ గా నిలబెట్టాను, మిమ్మల్ని స్ట్రాంగ్ గా
నిలబెట్టాను కాబట్టి మీరు నా మాట వినక, ఇక్కడ నుంచి మళ్ళా చూస్తే, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటి అనుసరింపక నా కట్టను నిరాకరించిన ఎడల, ఏంటంటే నువ్వు అవాయిడ్ చేసినట్టయితే, నీ నిరాకరించిన ఎడల, నువ్వు కాదని అంటే, నువ్వు 10 ఆజ్ఞలు లేవు, నీకు ధర్మశాస్త్రం లేదు, తొరా లేదు, ఏది లేదు, నేను ఈ విధంగానే బ్రతుకుతానని నువ్వు నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనలు మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడల, తీర్పులను అసహించి ఎవరిని అసహించినట్టు? పరలోక తల్లిని అసహించిన నేను మీకు చేయదేమనగా నేను ఏం చేయబోతున్నాను అంటే, అర్థమవుతుందా? మీరు ఒకవేళ నా తీర్పులను, నా కట్టడలను, నా రూల్స్, నా విధానాన్ని మీరు అసహించుకున్న ఎడల, చి అన్నట్టయితే, మా వల్ల కాదు అన్నట్టయితే, నేను మీకు చేయనది ఏమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు, మీ ప్రాణమును ఆయాసపరిచినట్టు తాపజ్వరమును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారో, తాపజ్వరమును, క్షయ రోగమును మీ మీదికి రప్పించదను. ఎవరైతే ఆజ్ఞలు లేవంటారో, ఆ ఏ వర్గం అయితే లేదంటదో, అర్థమవుతుందా? ఏ దేశం అయితే లేదు అంటదో ఆ దేశానికి ఏమొస్తుందంట, ఆ మనిషికి ఏమొస్తుంది, ఆ కుటుంబానికి ఏమొస్తుంది అంటే తాప జ్వరం వస్తుంది. అంటే ఖచ్చితంగా జ్వరం వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఎవరినైనా అడగండి, నోవా విధానాన్ని ఆచరించే వారికి ఖచ్చితంగా జ్వరం వస్తుంది. మేము క్రైస్తవులుగా ఉంటాము, మేము ధర్మశాస్త్రం లేదు, ఏమి లేదు అని అన్నారనుకో, వాళ్ళకి జ్వరాలు వస్తాయి, తాప జ్వరం వస్తుంది. ఇంకేమవుతుంది? క్షయరోగము. అర్థమవుతుందా? క్షయరోగాలు వస్తాయి, ఇప్పటి నుంచి వస్తాయి. రాకపోతే మాకు రాలేదండి అనుకోకండి, ఇప్పటి నుంచి వస్తాయి, రాదు అంటే. చదవండి. విత్తిన విత్తములు ఏమవుతాయి? వ్యర్థములు అవుతాయి. వ్యర్థం అంటే ఏంటి చెప్పండి? పంట చేతికి వస్తుంది అనే టైంకి ఏమవుతుంది? ఏ వడగండ్ల వర్షమో పడుతుంది, అర్థమవుతుందా? ఏ తుఫాను వచ్చేస్తుంది, లేకపోతే ఏ పందుల గుంపు వచ్చి తినేస్తాయి, మిడతలు వచ్చి తినేస్తాయి, మిడతలు వచ్చి తినేస్తాయి. అంటే నీ పంట ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములవును, మీ శత్రువులు వాటి పంటను శత్రువులు వచ్చి తినేస్తారు. నేను మీకు పగవాడనవుదును. ఎవరు పగవాళ్ళు అవుతారు? ఇప్పుడు ఉదాహరణకి పక్కింటోడు కొట్లాడుతున్నాడు అనుకుందాం, మనం రెంట్కున్నాం, రెంట్కున్నాము, కొట్లాటలు అవుతున్నాయి అనుకో, ఏం చేయొచ్చు? రూమ్ కాల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, రూమ్ కాల్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అడవిలో పోయి బతకొచ్చు. అరే ఈసారి మనుషులతో వద్దురా బాబు అని అడవిలో పోయాడు అనుకో, అడవిలో ఏముంటాయి? క్రూరమ్ముగాలు, జంతువులు, పాములు, విషయం అన్ని ఉంటాయి. అవునా కదా? అంటే భూమి మీద నువ్వు తప్పించుకోలేవు. ఎవరు శత్రువు అయ్యారంటే డైరెక్ట్ గా సృష్టికర్తనే నీకు శత్రువుగా రెడీ అయిపోయి. డైరెక్ట్ ఎవరు శత్రువు అయ్యారు చెప్పండి? సృష్టికర్తనే శత్రువుగా మారుతా. అంటే ఎవరు మారారు? దూతలు కాదు మారేది. చెప్పండి. నేను పగవాడనవుదును. పగవాడంటే ఏంటి చెప్పరు? రూతు ఒక మాట అంటది. నయం ఏమంటది? దేవుడు నాకు పగవాడిగా ఉన్నాడు కాబట్టి నేను గొప్పదానిగా వెళ్ళాను, నేను అంతా పోగొట్టుకొని వచ్చాను, నన్ను నయమి అనకండి, మారా అనండి అంటది. అంటే అర్థమవుతుందా? నేను గొప్పదానిగా వెళ్ళాను అంటే అన్ని తీసుకొని వెళ్ళాను, ఏమీ లేకుండా వచ్చాను, ఒట్టి చేతులతో వచ్చాను, నన్ను నయమి అనకండి అని. దేవుడు నాకు శత్రువుగా ఉన్నాడు, ఎందుకంటే భర్త చనిపోయారు, 2 కుమారులు చనిపోయారు, సంపాదించే వాళ్ళు లేరు అని మాట్లాడు. అంటే అర్థమేంటి? ఎవరు పగోళ్ళు అవుతారు? ఇప్పుడు సృష్టికర్తనే
పగవాడవుతారు. సృష్టికర్త పగవాడైతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు గోస? నీ గోస, నీ బాధ, నీ వేదన ఎవరికి చెప్పుకుంటావు? అర్థమవుతుందా? మనిషి శత్రువు అయితే, మృగాలు శత్రువుగా మారితే దేవుడు చెప్పుకుంటావు. దేవుడే శత్రువు అయితే, దేవుడే పగవాడిగా మారిపోతే ఎవరు చెప్పుకుంటావు నీ బాధలు? ఎవరు వినరు. అదే మన బాధ వినే ఒకరే ఒకరు ఉన్నారు, సృష్టికర్త. ఆయన మనకు శత్రువు అయిపోయాడు అనుకో, ఇంకా నీ బాధ వినేటోడు కానీ, చూసేటోడు కానీ, నిన్ను కనికరించేటోడు కానీ నీకు భూమి మీద ఉండరు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఈరోజు హ్యాపీగా నీ లైఫ్ కనబడవచ్చు, కానీ ఖచ్చితంగా దెబ్బ కొడతాడు తండ్రి. 10 ఏళ్ళకో దెబ్బ కొడతాడు, 20 ఏళ్ళకైనా దెబ్బ కొడతాడు, 30 ఏళ్ళకైనా దెబ్బ కొడతాడు. మొత్తం కొట్టడం అయితే కొడతాడు. ఎప్పుడు? ఎవరు పగలు? ఇప్పుడు సృష్టికర్తనే పగవాడిగా అయిపోయారు కాబట్టి ఆయన దెబ్బ కొట్టిండు అంటే నువ్వు భరించలేవు, నువ్వు ఆ బాధను నువ్వు తట్టుకోలేవు అని అర్థం. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. ఎవరు చంపబడతారో? శత్రువు వచ్చి నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలను తిరస్కరిస్తావో, ఆజ్ఞలను పక్క పెడతావో, చంపబడతావు. అంటే దిక్కులేని చావు వస్తావు అని అర్థం. అలాగా ఏమంటున్నాడు? పరలోకపు ఏమంటున్నారు? తాపజ్వరం వస్తుంది, క్షయరోగం వస్తుంది, అంతే కదా? తాపజ్వరము, క్షయరోగము మీ నీటికి వస్తుంది, మీ విత్తనములు వ్యర్థమవును, శత్రువులు మీ పంటను తినేస్తారు, నేను మీకు పగవాడనవుదును, మీరు చంపబడుదురు. చచ్చినాక ఇంకా మ్యాటర్ ఎక్కడిది? నీది దేవుడిని నువ్వు చంపేస్తే ఇంకా మ్యాటర్ ఏమైనా ఉందా? ఇంకా నువ్వేమైనా డెవలప్మెంట్ అవుతా చచ్చినాక? అందుకనే తండ్రి చేతుల్లో పడకూడదు. అర్థమవుతుందా? తండ్రికి, పరలోకపు తండ్రిని పగవాడిగా మనం చేసుకోకూడదు అని చెప్పబడింది. మనం అలా చేసుకోవద్దు. ఇంకా కిందికి వెళ్తే ఇంకా ఘోరంగా ఉన్నాయి, ఘోరాతిమైన విషయాలు ఉన్నాయి. చదవండి. మీ విరోధులు వెళ్తారు, మీరు పారిపోదురు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించదు. 7 times దండిస్తాను. ఒక టైం కాదు, ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, 7 times. ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే, ఒకవేళ నువ్వు చావకపోతే 7 శిక్ష వస్తుంది. ఎవరైతే నోవా విధానం అంటున్నారో వారికి 7 శిక్ష వస్తుంది. ఎవరైతే 10 ఆజ్ఞలు లేవంటున్నారో వారికి 7 శిక్ష రాబోతుంది. మేము కృపాకాలంలోనే ఉంటాము, మాకు ఇది బాగుంది, పొద్దుగల 1 గంట సేపు చర్చికి వేసి అయిపోతుంది అని అనుకున్నావా? నీకు 7 శిక్ష వస్తుంది. అర్థమవుతుందా? 8 గంటల పోయినావా 10 గంటలకి ఇంటికి వచ్చేస్తాం అంటే అర్థమైంది? కృపాకాలం. కృపాకాలంలో హ్యాపీగా ఉన్నానా? ఎవ్వడు హ్యాపీగా ఉండడు భూమి మీద. నోవా విధానాన్ని అనుసరించేవాడు హ్యాపీగా ఉండడానికి వీలు లేదని పరలోక తండ్రి ఆయన ఒక లాలో తెలియజేస్తున్నారు, చట్టంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే కృపాకాలం అని భ్రమలో బ్రతుకుతున్నారో వారు కూడా ఖచ్చితంగా ఏమవుతారు? శిక్షలోనే ఉంటారు, రక్షణలోనే శిక్షలో ఉంటారు. సృష్టికర్తనే విరోధిగా మారతారు. తరమబడతావు, దూషింపబడతావు, అవమానింపబడతావు, నిందింపబడతావు, చంపబడతావు. నీ సంతానము ఏమవుతుంది? భిక్షాటన చేస్తుంది. నీ సంతానము ఏమవుతుంది? దేశాలు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇట్లా రకరకాల విషయాలు మనకు రాయబడ్డవి. కంఫర్ట్ జోన్ నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే నీ మూర్ఖత్వం. నేను నోవా విధానంలో ఉన్నాను అంటే నువ్వు మూర్ఖుడవే అని అర్థం, నువ్వు బలహీనుడవే అర్థం, నువ్వు పిరికివాడివి అని అర్థం.
నేను ఆజ్ఞను పాటించడం నా వల్ల కాదు అన్నావంటే నువ్వు పిరికివాడివి. నువ్వు సృష్టికర్తకు ఎదురు వెళ్తున్నావు, సృష్టికర్తను ఎదురిస్తున్నావు అని అర్థం. సృష్టికర్త మాటను నువ్వు ధిక్కరిస్తున్నావు అని అర్థం, అవాయిడ్ చేస్తున్నావు అని అర్థం, నీ మాట వినను పో అంటున్నావు అని అర్థం. అర్థమవుతుందా? ధిక్కరించడం అనేది మనిషికి పుట్టుకతో ఉన్న విధానం. ధిక్కరించడం, అసహించుకోవడం, దూషించడం, నిందించడం, అవమానించడం అని మనిషికి అలవాటు చిన్నప్పటి నుంచి. తగ్గింపు గుణం అనేది 90% రాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నువ్వు తగ్గించుకొని నా శాసనాలను అనుసరిస్తే నేను ఫలిస్తావు అని చెప్తున్నాడు దేవుడు. జ్వరం కూడా రాదు, క్షయరోగము రాదు, నీ ఉద్యోగము, నీ వ్యాపారం, నీ పొలము ఆశీర్వదింపబడుతుంది. లేకపోతే నేనే నీకు శత్రువుగా నిలబడతాను, నేనే నీకు పగవాడిగా ఉంటాను, నేనే నిన్ను క్షీణింపజేస్తాను, నేనే నీ జీవితం అంతా సర్వనాశనం చేసేస్తానని సృష్టికర్త ఆయన లాలో తెలియజేస్తున్నారు. లాని కాదన్నావు అంటే అర్థం ఎవరిని కాదన్నట్టు? చట్టాన్ని కాదన్నామంటే ఎవరిని కాదన్నట్టు చెప్పండి? సృష్టికర్తనే కాదు అన్నాడు. ఒక చట్టము, పరలోకం తండ్రి ఒక చట్టాన్ని నీకు ఇచ్చారు అంటే అన్ని కోణాల నుంచి ఆలోచించే ఇచ్చారు. ఈ వ్యక్తి, ఇవి మనుషులు ఇవి పాటించగలరు అని అన్ని కోణాల నుంచి ఆలోచించే ఇవ్వడం జరిగిందే తప్ప ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జీవోపాధి చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చిన విషయం కాదు. 2000 సంవత్సరాలు ఆగి, అర్థమవుతుందా? ఆదాము నుంచి మోసే వరకు 2000 సంవత్సరాలు ఆగి పరలోకపు తండ్రి వెయిట్ చేసి, అర్థమవుతుందా, రాయబడ్డవే ఈ ఆజ్ఞలు. 2000 సంవత్సరాలు స్టాప్ చేశారు. 2000 సంవత్సరాలు మనుషులను పరిశీలన చేసి మనుషులు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆయనకు బాధ కలిగించేటట్టు చేస్తున్నారో వాటినన్నిటినీ పరిశోధనకు తీసుకొని అవి చెయ్యకూడదని ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడ్డది. ఆయనకు బాధ పెట్టిన విషయాలు, ఆయనకు వేదన కలిగించిన విషయాలు, పరలోకపు తండ్రికి మనుషులు ఏవైతే చేశారో 2000 సంవత్సరాలు వాటి వల్ల ఆయన బాధపడ్డ విషయాలు, అసహించుకున్న విషయాలు మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన బాధపడ్డవి అదే పశ్చాత్తాపడను అని ఉంటుంది. అర్థమవుతుందా? మనుషులు పశ్చాత్తాపడ్డవాడే నోవా ఓడను రెడీ చేశారని చెప్పడం జరుగుతుంది. పశ్చాత్తాపడం అంటే మనుషులు ఎందుకు చేశాను రా బాబు అనుకునే విధానానికి తీసుకొచ్చారు. అంటే ఏవైతే మనుషులు పాపాలు చేస్తున్నారో వాటినే తీసుకొని ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము, ఇలా చేస్తే పాపము, ఇది తింటే పాపము, ఇలా మాట్లాడితే పాపము అని వాటిని ఏం చేశారంటే 2000 సంవత్సరాలు ఆగి 2000 సంవత్సరాలు మనుషులను పరిశోధన చేసి వాటినే ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, ఏది పరిశుద్ధమైనది, ఏది అపవిత్రమైనది, ఏది మంచిది, ఏది చెడు అని రాయించినదే ధర్మశాస్త్రం, రాయించినదే విధి విధానం. అర్థమవుతుందా? ఏదో ఊరికేనే ఇచ్చింది కాదు, ఊరికేనే మాట్లాడింది కాదు, ఊరికేనే ఆజ్ఞలు జారీ చేసింది కాదు. మోషే ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ గా పరలోక తండ్రి మాట్లాడారు అంటే ఇచ్చిరు అంటే మళ్ళీ వెనుకతో తీసుకోరు. మనిషి కాదు ఆయన. అదే నేను మనుషుడు నీలాగానే మనిషిని కాదు అని చెప్తుంటాను. నేను నీలాగా మనిషిని కాదు, నేను ఒక్కసారి చెప్పానంటే దానికి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు.
నువ్వు ఏ దేశంలో పుట్టినా, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఈ పరిశుద్ధ గ్రంథము నాది. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారానే ఈ దేవుడు నిజమైన దేవుడు అని ఒకవేళ నమ్మితే దీంట్లో ఉన్న శాసనాలు, దీంట్లో ఉన్న ఆజ్ఞలు పాటించాలి. లేదంటే ఈ బైబిల్ని పక్క పెట్టేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. ఇంకా బైబిల్ గురించి మాట్లాడద్దు. ఆజ్ఞలు లేవు అంటే బైబిల్ గురించి మాట్లాడద్దు. 10 ఆజ్ఞలు ఉన్నాయంటారు, మళ్ళీ 10 ఆజ్ఞలు పాటించమంటారు. అంటే ఏమంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. మళ్ళీ బైబిల్ కావాలి. పొద్దున లేస్తే సాయంత్రం వరకు మళ్ళీ బైబిల్ గురించే మాట్లాడతారు, బైబిల్ గురించి తర్కం చేస్తారు. కానీ బైబిల్లో ఉన్న అంశాలు బైబిల్లో కష్టంగా కనబడుతున్నాయి. వీళ్ళకి ఆజ్ఞలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి కష్టంగా కనబడుతున్నాయి. పరలోకంతో ఏమంటారు, మీరు ఆజ్ఞలు పాటిస్తే నేను మీతో నివాసం చేస్తాను, మీరు ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని ఒక నిబంధనగా పెడతాను, ఒక గొప్ప జనముగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను, మిమ్మల్ని ప్రపంచమంతా మిమ్మల్ని చూసి నేర్చుకునేటట్టు చేస్తాను అని ఆయన అంటే, లేదు లేదు మా వల్ల కాదు, మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మా 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 ఇంట్లో గొడవలు అయిపోతాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏ వస్తాయని మీకు ఏ వస్తాయో ఆయనకు ముందే మనకు తెలుసు. పరలోక తనకి ముందే తెలుసు. యేసుక్రీస్తు భూమిని పంపించారంటే ఆయన కొట్టబడతారు, హింసపడతారు, మొత్తం చీల్చబడతారు, అన్ని ఆయనకు తెలిసే పంపించారు. తెలియకుండా పంపలేదు. తెలియకుండా అభిషేకించి పంపలేదు భూమి మీదకి. అన్ని తెలిసే ఇవన్నీ జరుగుతాయని తెలిసే పరలోకం తను అభిషేకించి భూమి మీదకి పంపించడం జరిగింది. తెలుసు, అవి రాయబడ్డాయి ఆల్రెడీ బైబిల్లో. అర్థమవుతుందా? అన్ని గ్రంథాలలో నిర్గమం అంతటా రాయబడ్డాయి. యెషయా గ్రంథంలో, కీర్తనలలో అంతటా రాయబడ్డవే అక్కడ జరిగింది కాబట్టి ఇంతమంది బైబిల్ను, కోట్ల మంది బైబిల్ని చేత పట్టుకోవడం జరిగింది, బైబిల్ని హత్తుకోవడం జరిగింది. లా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ కి. లా లేకపోతే విచ్చలవిడితనం అనేది ప్రారంభం అయిపోతుంది. లా అనేది అనుసరించకపోతే నిన్ను ఏమంటారు, గైడ్ చేయలేం, నీకు ఇది తప్పు అని చెప్పలేం. ఫ్రీడమ్ ఉన్నవాడికి ఏం చెప్పాను, అరే వాడు తెగించినోడు రా నాన్న, వాడికి ఏం చెప్పినా విన్నరా అంటాం. తెగించినోడు అంటే తెగించినోడికి ఏదైనా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. లా లేకపోతే విచ్చలవిడితనము ప్రబలిస్తుంది. విచ్చలవిడితనం ప్రబలినప్పుడు ఏమవుతుంది, వాడికి కళ్ళకు గుడ్డితనం ఏర్పడుతుంది. ఆజ్ఞలు కనబడవు, బైబిల్ కనబడదు, బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం కనబడదు, బైబిల్లో ఉన్న న్యాయ విధులు కనబడవు, శ్రేష్టమైన విషయాలు అర్థం కావు, గొప్ప విషయాలు అర్థం కావు, వాళ్ళ హృదయాలకు గోచరం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నాకు హీబ్రూ భాష వచ్చు, నా దగ్గర ఆ గ్రంథం ఉంది, నా దగ్గర తల్మూద్ గ్రంథం ఉంది, నా దగ్గర ఆ గ్రంథం ఉంది, ఈ గ్రంథం ఉంది. ఇది కాదు, అదన్నీ అవసరమే. నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ అవన్నీ మాట్లాడాలి. హీబ్రూ భాష మాట్లాడినంత మాత్రాన గొప్పోడు కాదు. అర్థమవుతుందా? ఓరల్ తోరా ఉంది, నా దగ్గర తల్మూద్ ఉంది, నా దగ్గర అది ఉంది, అది గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే తండ్రికి నచ్చినట్టుగా, తండ్రి మెచ్చినట్టుగా నువ్వు బ్రతకడమే గొప్ప విషయం. అవన్నీ సెకండరీ. నాకు జ్ఞానం అమోఘంగా ఉంది, అవన్నీ సెకండరీ. నేను అన్ని భాషలు, నాకు 30 భాషలు తెలుసు, అవన్నీ సెకండ్, అవన్నీ తర్వాత. నేను పండితుని, ప్రొఫెసర్ని, అవన్నీ తర్వాత. నేను బైబిల్లో ప్రొఫెసర్ని తర్వాత. నువ్వు ఏమి చెప్తావు అవన్నీ తర్వాత. ముందు ఆజ్ఞలు పాటించు, ఆ తర్వాత నువ్వు ఏం చెప్తావో చెప్పు. ఆజ్ఞలు పాటించకుండా కహానీలు చెప్పకూడదు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు పాటించకుండా నువ్వు ప్రొఫెసర్ని, నాకు హీబ్రూ భాష తెలుసు, నాకు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చిన, నేను 1000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నా,
ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాత. మీ గొప్పతనం ఇక్కడ తండ్రి ముందు పనికిరాదు, నా ముందైతే పనికిరాదు. అర్థమవుతుందా? దర్శనం ముందు పనికిరాదు, పరలోక తండ్రి ముందు పనికిరాదు. ఇవన్నీ లా. అర్థమవుతుందా? ఒక్కడే దేవుడు అని నమ్మి లాని ఎవరైతే పాటిస్తారో అప్పుడే వాళ్ళతో దేవుడు సంచరించడం జరుగుతుంది. పరలోక తండ్రి వారిని ఎదిగించడం జరుగుతుంది. కొందరు ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నారు అంటే, సరిగ్గా యెషయా గ్రంథం ఈ మధ్య బాగా వినబడుతున్న మాట, యాభై 58వ అధ్యాయము 13లో ఒక వర్డ్ ఉంది. నా విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరుకుండిన ఎడల, నువ్వు నోరు మూసుకొని ఉంటే, విశ్రాంతి దినం మనోహరమైనదని, అదో నాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనది. ఇదేమంటే ఘనమైనదని ఆచరిస్తానే తప్ప నేను దాన్ని ఏం చేస్తాను, ఆ రోజు ఉద్యోగం చేసుకుంటాను, ఆ రోజు వ్యాపారం చేసుకుంటాను, కానీ ఆ రోజు ఏం చేస్తానంటే తండ్రిని పొగుడుతానంటున్నాడు. ఈ మధ్య ఈ మాట ఏం వినడుతుందే, ఘనమైనదిగా ఎంచాము. మేము ఘనముగా ఎంచుతున్నామండి. ఆ పండుగలను ఘనముగా అంటే చేస్తున్నాం, గొప్పగా పొగుడుతున్నాం. 10 కమాండ్మెంట్స్ ఇచ్చారని దేవుడు పొగుడుతున్నాం, ధర్మశాస్త్రం లా ఇచ్చారని పొగుడుతున్నాం, పండుగలు ఇచ్చారని పొగుడుతున్నాం. పొగడడం కాదు ఇక్కడ, పొగడం నువ్వు పొగడేది. నీ పొగడతలు అవసరం లేదు దేవుడికి. పరమలోక తండ్రి పొగడతలు తీసుకోరు, ఆరాధన తీసుకోరు. ఏం తీసుకుంటారంటే యాజ్ పర్ లా ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది తీసుకుంటారు. తండ్రి ఏం చేస్తారంటే ప్రతిష్ఠిత దినమని నువ్వు ఘనముగా అనుకొని దాని ఘనముగా ఆచరించినడలా. ఈరోజు ఘనముగా అంటే గొప్పతనం అని చెప్తున్నాడు, ఆచరించిన ఎడలని చెప్పట్లేదు మనుషులు. ఇక్కడ ఆచరించిన ఎడలా అని చెప్తున్నారు. నీకు ఇష్టమైన పనులు చేయక, నీకు నచ్చిన ఇష్టము, వ్యాపారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, అర్థమైనా నీ కుటుంబం ఉండొచ్చు, అది పక్కకు పెట్టి ఆచరించిన ఎడలనే నీకు ఆశీర్వాదము. 14 ఏముంది, నేను అదోనయందు ఆనందించదు, దేశపు ఒక ఉన్నత స్థానంలో నిన్ను ఎక్కించదు. నువ్వేమంటే నేను ఎక్కను, నేను గొప్పవాడు ఉండదలుచుకోలేదు, నేను ఇట్లాగే ఉంటాను, ఇదే బాగుంది, ఎందుకంటే ఆచరిస్తే ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతాను, ఇంకా నీచుడుగా అయిపోతాను అని నువ్వు అనుకుంటున్నావు. ఆచరిస్తే పరలోక తండ్రి ఏమంటున్నాడు, నువ్వు ఆచరిస్తే నేను గొప్పగా చేస్తాను రా బాబా ఆయన. నువ్వేమంటు ఆచరిస్తే నేను ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతాను నువ్వు అంటు. ఎవరి మాట రైట్ ఇక్కడ? ఎవరి మైండ్ సెట్ రైట్? మన మైండ్ సెట్ పూర్తిగా భిన్నముగా, మన ఆలోచనలు భిన్నముగా ఉన్నాయి. సృష్టికర్తకు భిన్నముగా మాట్లాడుతున్నాం, సృష్టికర్తకు భిన్నముగా పోతున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నత స్థానం, గొప్పగా నిలబెడతాను, నేను గొప్ప చేస్తాను, నేను గొప్పగా దేశం ఉన్నత ఎక్కిస్తాను, నీ తండ్రి యాకోబు శ్వాసని అనుభవం తీసుకొస్తాను అని ఆయన అంటుంటే, నేను అలా ఉండను, ఈ దేశంలో నా వల్ల కాదు, ఈ రాష్ట్రంలో నా వల్ల కాదు, నేను ఇలాగే బ్రతుకుతాను, నాకు ఇలాగే హ్యాపీగా ఉన్నాను, నేను ఇలాగే సంతోషంగా ఉన్నానని మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారు, మూర్ఖపు విధానంలో పోతున్నారు, మూర్ఖపు చేష్టలు చేస్తున్నారు. అలాంటప్పుడు రాకూడదు. ఆజ్ఞలు లేవనేవాడు ఏంటి బైబిల్ దగ్గర రాకూడదు. ఇంతకుముందు ఏ స్థితిలో ఉంటుందో అదే స్థితిలో ఉండాలి. వచ్చావా చచ్చినట్టు ఆజ్ఞలు పాటించాలి, చచ్చినట్టు పాటించాల్సిందే. రాకంటే అక్కడే ఉండాలి. వచ్చినవా తండ్రి చేతిలో పడ్డావా నోరు మూసుకొని పాటించు, కహానీ చెప్పకూడదు. అర్థమవుతుందా? ఈరోజు నేను కఠినంగా మాట్లాడడం వల్ల ఏం చేస్తున్నారు, జనాలంతా పారిపోతున్నారు. ఎందుకు ఇలా స్ట్రిక్ట్ గా మాట్లాడతాడు, ఈయన ఎంత చెప్పినా వినడు అంటే
నువ్వు చెప్పిన పరలోకం దూత చెప్తే వినా నేను, నువ్వు చెప్తే వింటానా చెప్పండి? పాతాళంలో దూత చెప్పినా కూడా వినా నేను, సాతాను చెప్తుంటాను నేను వినను, మనుషులు చెప్తే వింటానా నేను చెప్పండి? నాకు ఏం చేస్తున్నారు, నాతో పాటు 7 మంది ఏం చేస్తున్నారు, నాకు తండ్రి అన్ని జాగ్రత్తలు మొత్తం నన్ను ఇట్లా నన్ను మొత్తం రౌండప్ చేసి తండ్రి నన్ను సేఫ్ గా నడిపిస్తున్నారు. అది నాకు కనబడుతుంది, నేను అనుభవిస్తున్నాను ఆ జీవితం అని. మీకేం అర్థమవుతుంది? ఆత్మలు నా చుట్టూ ఉన్నారు అని చెప్తున్నారు ముందు నుంచి. మీకేం కనబడదు? ఆత్మ కనబడరు కదా. గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు జనాలు? పారిపోతారు. ఉన్నది చెప్పామనుకో ఊరు ఏమైపోతాడు వాడు, ఉన్నది మాట్లాడితే చెడ్డోడు అయిపోతాడు. అనుకూలంగా మాట్లాడ మనిషికి సర్పంచ్ ఉండేది అనుకో వానికి అనుకూలంగా మాట్లాడి పొగడాలి, ఎవడన్నా ప్రెసిడెంట్ ఉండే వానికి అనుకూలంగా పొగడాలి, ఎవడన్నా పెద్ద ఉండడం అట్లా మాట్లాడడం కాదు ఇక్కడ. ఎస్, దీంట్లో బైబిల్లో ఉన్నది ఇదే రైట్, ఇదే ఫైనల్. ఇంకా వేరే కొత్త అంశాలు కొత్త విషయాలు లేవు. లా ఉందా? ఉంది, పాటించు అంతే. లా లేదా నువ్వు భ్రష్టుడవే, లా లేదా నువ్వు మూర్ఖుడవే, లా లేదా నువ్వు పిరికివాడివే, లా లేదా నువ్వు శిక్షలో ఉన్నట్టే. నువ్వు రక్షణలో లేవు, సేఫ్ జోన్లో లేవు, నువ్వు శిక్షలో ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా నీ శిక్షలో నీ మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటాయి. పగవాడిగా దేవుడు మారిపోతాడు. సృష్టికర్త నీకు అడ్డంగా నిలబడతాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవి చేయకుండా ఉంటావు. సక్సెస్ కాలేవు, సక్సెస్ కావడానికే వీలు లేదు. రేపు కొడుకు పెళ్లి చేయాలనుకున్నావు, మంచి కోడలు రాదు. నువ్వు కూతురు పెళ్లి చేయాలనుకున్నావు, మంచి అల్లుడు రాడు. అట్లా ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక విధానము ఉంటుంది. డబ్బు నువ్వు సంపాదించవచ్చు, కానీ నీ కుటుంబం వ్యవస్థ అంతా అల్లకల్లోలం అయిపోయి దరిద్రంగా ఉంటుంది. డబ్బు ఉండొచ్చు, నువ్వు కార్లలో తిరగచ్చు, మంచి బంగ్లాలో ఉండొచ్చు, కానీ నీ జీవితము ఏమవుతుంది? అగమ్య గోచరంగా ఉంటుంది. అర్థం కాని స్థితిలో ఉంటావు. మిట్ట మధ్యాహ్నమే తనులాడుతుంటావు. అయ్యో దేవుడా అని మొర పెడుతూ ఉంటావు. నీ మొర వినరు. ఎందుకంటే ఆయనే పగవాడిగా, ఆయనే నీకు పగవాడిగా నిలబడ్డారు కాబట్టి, సృష్టికర్తనే పగవాడిగా మారారు కాబట్టి వినరు. నేను ఘనముగా పొగుడుతాను, దేవుడా మీరు సబ్బాత్ ఇచ్చావు, నువ్వు 10 ఆజ్ఞలు ఇచ్చావు, నేను పెసాక్ పండుగని ఇచ్చావు, నువ్వు సుక్కోత్ పండుగని ఇచ్చావు, షావత్ పండుగని ఇచ్చావు, నేను పొగుడుతానంటే నీ పొగొడతలకు పడిపోరు. ఆయన మనిషి కాదు, ఆయన పడిపోవడానికి. అబ్బా ఎంత మంచోడ్రా బాబు, వీడు పొగుడుతున్నాడు నన్ను అని నీ పొగొడతలు పడిపోయేటాడు. ఆయన మనిషి కాదు, ఆయన సృష్టికర్త. మీకు దెబ్బ మీద దెబ్బ కొట్టకుంటే నా పేరు మార్చుకుంటారు. ఎవరైతే ఆజ్ఞలు పాటించండి ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. పడలేదని ప్రూవ్ చేయమని నా పేరు మార్చుకుంటా, దర్శన్ అనే పేరు తీసేస్తాను. అంత ఛాలెంజ్. అందుకనే ఆజ్ఞలు పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, సొసైటీ మిమ్మల్ని ఎన్నికలోకి తీసుకున్నా తీసుకోకపోయినా ఆజ్ఞలు పాటించి ఖచ్చితంగా మీరు ఒక నిబంధనగా నిలబడండి. తండ్రి మీతో ఈయన కుటుంబం పరిశుద్ధమైంది కాబట్టి నేను ఈయనతో నివాసము చేయగలను, నా ఆత్మ ఈయన సంచరించగలదు అనే ఒక తృప్తి, ఒక సంతోషం పరలోక తండ్రికి మనం ఇవ్వాలి. నా పిల్లలు, నా జనాంగం అని ఆయన చెప్పుకునేటట్టుగా మీరు చేయాలి తప్ప ఆయన మిమ్మల్ని దూషించేటట్టుగా, తిరస్కరించేటట్టుగా. చూసారా వీళ్ళని? కానీ వీళ్ళ మీద నమ్మకంతో నేను ఈ దేశంలో, ఈ భారతదేశంలో గుర్తిస్తే వీళ్ళు అది లేదు ఇది లేదు అని చెప్పి అబద్ధాలు చెప్పి నాకు వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తున్నారని ఆయన చెప్పుకోకూడదు. తండ్రి చెప్పుకోకూడదు, దూతలు ఈ సృష్టితో చెప్పుకోకూడదు. చెప్పుకున్నట్టు దాఖలాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన చెప్పుకుంటారు, నేను పిల్లలు కానీ పెంచవేస్తే వాళ్ళు తిరగబడ్డారు. నీ గురించి కూడా అట్లాగే చెప్పుకుంటారు. నువ్వు అనుకుంటున్నావు నా గురించి దేవుడు నాకేం దర్శన్ మాట్లాడుతున్నాడు అంటే అది నీ గురించి. నువ్వు సెటరేట్ కావాలి. నువ్వు నాతో పాటు ఈ భూమి మీద జీవిస్తున్నావు కావు. నువ్వు నేను ఏదైతే ఆశీర్వాదం పొందుతున్నానో
నువ్వు అదే ఆశీర్వాదాలు పొందగానే నువ్వు పొరుగువాడు కాబట్టి నేను ఆశిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. అంతేగాని నువ్వు ఎటుపోతే నాకేం చేసేది అనుకునే విధానం కాదు. ఖచ్చితంగా ఏం చేయాలి? మన పొరుగువాడు రాంగ్ రూట్ లో పోతున్నాడని ఖండించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఆజ్ఞలు పాటించు, దానికోసం నువ్వు వ్యాపారం చేసుకో అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు శిక్షలోకి వెళ్ళిపోయి నువ్వు శిక్షలో ఉంటే మేము చూడలేము, తండ్రి చూడలేరు, నేను కూడా చూడలేము. అదే చెప్తున్నాం. అందుకనే శిక్షలోకి పోకుండా, అర్థమైందా, రక్షణలో సేఫ్ జోన్ లో ఉండాలని తండ్రి కోరుకుంటున్నారు, తండ్రి వ్యక్తినైనా నేను కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? మంచిగా భూమి మీద వర్ధిల్లాలి. రేపటి తరాలు, నెక్స్ట్ వచ్చే తరాలు మనను కొనియాడాలి. వాళ్ళు కాపాడగలిగే కాబట్టే ఈరోజు ఆ శాసనాలను మేము నిలవగలిగాం. ఒకవేళ వాళ్ళు నిలబడకపోతే, ఈ మొదటి తరం నిలబడకపోతే రెండో తరం నిలబడదు. ఇప్పుడు మన మొదటి తరం, ఈ భారతదేశంలో మన మొదటి తరం అయితే రెండో తరం నిలబడాలి అంటే ఏం చేయాలి? మూడో తరం, నాలుగో తరం అట్లా తరాలు నిలబడాలి అంటే ముందు మొదటి తరం ఏం చేయాలి? అటెన్షన్ లో ఉండాలి. ఇక్కడ లేవియా కాండంలో చెప్పేది కూడా మొదటి తరానికే, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడ్డది కూడా మొదటి తరానికే, నిర్గమ కాండంలో చెప్పబడ్డది మొదటి తరానికే. మొదటి తరానికి చెప్తున్నారు ఏమని? మీరు ఆజ్ఞలు పాటించండి, పాటిస్తే నేను మీతో ఉంటాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు పాటించకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని పరలోక తండ్రి మొదటి తరము ఇంకా కానాను దేశం వెళ్ళక ముందే ఆయన ముందే హెచ్చరించడం జరుగుతుంది. ఈ భారతదేశంలో మనం మొదటి తరం, రెండో తరం ఉండి మూడో తరం, నాలుగో తరం వీళ్ళందరూ సెటరైట్ గా ఉండాలంటే మనం మొదటి తరం ఏ తప్పు లేకుండా మనము కనబడాలి. ఆ విధంగా మనము జీవించి మన నెక్స్ట్ వచ్చే తరాలకు మన మార్గదర్శులుగా ఉండాలని పరలోక తండ్రి పక్షాన నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.